ఇప్పుడు గిరాకీ లేదని ఎవ్వలన్న టీవీల వల్ల కొట్టుకుంటారా? ఎవ్వరు కొంటలేరని ఫోన్లను ఫిరిగిస్తారా? రేట్లు తగ్గినాయని బంగారం బయటేస్తారా? టికెట్లు మిలిగినాయని గాలి మోటార్ల పుక్కడికి ఎక్కించుకుంటారా? ఇంట్లో ఏది ఉన్నా లేకున్నా కాలం ఎలదీయచ్చు. అట్లా నీళ్ళేం వారేసుకోరు, ఫ్రీగా వంచిపెట్టరు. కానీ రేట్లు లేవని ఎవ్వరు కొంటలేరని పంటను పారవోస్తారు రైతు. వస్తువుకి ఇచ్చే విలువ రైతు పండించే పంటలకు లేదు మరి. అందుకే ఏళ్ళకేళ్ళు ఇంకా పోరాటం చేస్తూనే ఉండు. లోన్లు మాఫీ చేయాలి, పంటలకు రేటు కట్టియాలి అని మల్లోపారి జంగులేపిండ్రు రైతన్నలు. 5 రాష్ట్రాల నుంచి 10,000 మంది రైతులు కలిసి ఢిల్లీ గల్లీలల్లా జులూస్ తీసిండ్రిట్లా. రాత్రికి రామ్లీలా మైదానం నుండి పొద్దుగాల పార్లమెంట్ కు ర్యాలీ తీస్తారు. వచ్చే పార్లమెంట్ మీటింగ్ లా రైతు డిమాండ్లను తీరుస్తందుకు బిల్లు పెట్టాలని కోరుతున్నట్టు. వీళ్ళ పోరాటానికి మద్రాస్ రైతన్నలు కూడా తోడైండ్రు. ఎరైటీగా ఇట్లా నిరసన చేసిండ్రు. మున్పు 100 రోజులు జంతర్ మంతర్ దగ్గర ఇట్లనే ధర్నా చేసిరి. అయినా కూడా ఏం ఫాయిదా లేకుంటైంది. ఇప్పుడు మళ్ళోసారి కొట్లాడుతున్నారు. మొన్న మధ్యప్రదేశ్ రైతులు కూడా బొంబాయి తొవ్వబట్టి నిరసనలే చేసిరి. దేశంలో ఇంకెన్ని ధర్నాలు నడకయాత్రలు చేస్తే రైతులను పట్టించుకుంటారు పోన్రి.